సో రీసెంట్గా ఒక ట్రెండింగ్ టాపిక్ అయితే నడుస్తుంది సోషల్ మీడియాలో. ఏంటంటే పి హనుమంత్ అనే పర్సన్ ఒక తండ్రి కూతురు వీడియో అది. సో దానికి సంబంధించి ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా రెస్పాండ్ అయ్యారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? నేను గతంలో కూడా అంటే నిన్న కూడా మాట్లాడడం జరిగింది. అది యాక్చువల్లీ అదే చెప్తున్నాను నేను. అంటే ఈ సొసైటీ ఎలా వెళ్ళిపోతుంది, ఆఖరికి చిన్న పిల్లలు అంటే చదువుకోనోడు ఇలాగే చేసి అంత ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇలాగే చేస్తే ఇక అసలు ఏంటి సొసైటీ ఏమైపోతుంది? అంటే మీరు మన చదువుకున్నాడు చదువు లేనాడు అంటే వాడికి జ్ఞానం లేదు కాబట్టి ఒక బిహేవ్ చేశాడు, ఒక మాట అన్నాడు అంటే అది మనం తీసుకోవచ్చు. అంత ఎడ్యుకేటెడ్ ఉండి వాళ్ళ ఫాదర్ కూడా అంత హయ్యర్ పొజిషన్ లో ఉండి ఇంత చేశారంటే అది అసలు అసలు నాకు నిన్నటి నుంచి నాకు ఏదోలా అనిపిస్తుంది. ఈ రేప్స్ ఏంటి చిన్నపిల్లల మీద ఎన్నో చూస్తున్నాము స్కూల్కి వెళ్ళేటప్పుడు, తర్వాత సోషల్ మీడియాలో ఇలా వేసి పాపం. ఇంకా ఏంటి చిన్న పిల్లలకి రక్షణ లేకపోతే అసలుకి కొంచెం పెద్ద అయిన వాళ్ళు తిరగాలి అంటే భయంతో బతుకుతున్నారు అసలు ఇప్పుడు. దయచేసి నేను అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నా అండి, మీరు కొన్ని కోట్లు పెట్టి పిల్లలు చదివించాల్సిన అవసరం లేదు, లక్షల ఫీజులు కట్టి చదివించాల్సిన అవసరం లేదు. కొంచెం జ్ఞానం ఇవ్వండి, ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి అని కొంచెం సంస్కారం నేర్పించండి. ఒక ఆడది అరే మీ అమ్మ అలా ఆడదో, పక్కన ప్రతి ఆడపిల్ల మీ అమ్మతో సమానం, మీ అక్కతో సమానం అని ఒక జ్ఞానం నేర్పించండి. దయచేసి పక్కన ఆడపిల్లని చీప్ గా చూడమని చిన్నప్పటి నుంచి దయచేసి మీరు నేర్పించొద్దు. మీరు ఎంత పెద్ద గొప్ప గొప్ప చదువులు చదివించినా ఉపయోగం లేదండి. సొసైటీకి మీరు హార్మ్ఫుల్ పర్సన్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మీరు కన్నీ పెద్ద పెద్ద స్కూల్లో పడేసి పాయాలతో పంపించేసి ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఆడది అంటే అసలు ఏంటి అర్థం తెలియట్లేదు. దయచేసి మీరు కొన్ని కోట్లు పెట్టి చదివించే బదులు పక్క నుండి అరే ఒక ఆడది ఇలాంటిదిరా, ఒక ఆడదానికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో, అది చాలా పెద్ద గొప్ప చదువు. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తున్నా, కిడ్స్ ఉన్నోళ్ళు ఇప్పుడు ఈ టీనేజర్స్ ఉన్నోళ్ళు ఎవరైనా స్పెషల్ ఫోన్లు ఉన్న వాళ్ళందరికీ చెక్ చేయండి. మదర్స్ చెక్ చేయండి, నా కొడుకు ఏం చూస్తున్నాడు, సోషల్ మీడియాలో ఏది ఫాలో అవుతున్నాడు, మంచిది వేలో ఉన్నాడా బ్యాడ్ వేలో ఉన్నాడా చెక్ చేసుకోండి. దగ్గరుండి చెప్పండి, అరే గర్ల్స్ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, మినిమం సంస్కారం నేర్పించండి. సో ఇలాంటి వాళ్ళని మన గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అంటారు? చాలా సివియర్ గా శిక్ష పడితే తప్ప, లేదా వీడికి పడలేదంటే వీడి ఇంకొకటి చూసి ఏముందిలే వీడినే ఏం చేయలేకపోయారు, మన ఏం చేస్తారులే అని ఇంకో పుట్టుకొస్తూనే ఉంటారు పుట్టగొడుగుల్లాగా. సో ఇలాంటిది దయచేసి ఇంకా రిపీట్ అవ్వకూడదు అంటే వీడిననే కాదు, సోషల్ మీడియాలో అమ్మాయిల మీద కామెంట్ చేసే ప్రతి ఒక్కరిని శిక్షించాలి. అది. సో ఈ సోషల్ మీడియా వల్ల ప్లస్ అవుతుంది అంటారా లేదా మైనస్ అవుతుంది అంటారా? మైనస్ అవుతుందండి, చాలా మైనస్ అవుతాయి. ఘోరాలు, హత్యలు ఎలా చేయాలో దీంట్లో నేర్చుకుంటున్నారు, రేపులు ఎలా చేయాలో దీంట్లో నేర్చుకుంటున్నారు. ప్రతిదీ కూడా ఎంత అంటే మనం డెవలప్ అయ్యామని హ్యాపీ అవ్వాలో, లేకపోతే సొసైటీ ఇలాగా చిన్నపిల్లల చేతిలో కూడా వెళ్ళిపోయి ఇంటర్నెట్ అనేది మిస్యూజ్ చేసుకొని సొసైటీని పాడు చేస్తున్నారా అనుకోవాలో తెలియట్లేదు. కానీ బట్ దీనికి కొంచెం కంట్రోల్ ఉండాలి. అది ఫస్ట్ పేరెంట్స్ నుంచి రావాలి. అంటే మనం ఏదో అనేసి ఈ గవర్నమెంట్ మార్చండి ఆ గవర్నమెంట్ మార్చండి ఇది చేయడం కాకోకుండా ఫస్ట్ పేరెంట్స్ నుంచి ఉండాలి. నీ ఏ ఏజ్ గ్రూప్ కి నీ ఫోన్ ఇవ్వచ్చు, అది ఇంపార్టెంట్. ఏ ఏజ్ గ్రూప్ నువ్వు ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు, అది ఇంపార్టెంట్ కదా. సో అది మనం కంట్రోల్ చేయగలిగితే, సో దీనికి ఏదైనా దట్టు ఇది కూడా ఏంటి స్కూల్లోనే మనం గర్ల్స్ ఎలా బిహేవ్ చేయాలని టీచర్ కూడా కొంచెం ఎడ్యుకేటెడ్ చేస్తే దీని ఫ్యూచర్ లో ఇంకా రిపీట్ కాకుండా మనం కంట్రోల్ చేయగలుగుతాం అనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు చాలా మంది లేడీస్ కూడా అలానే ఉన్నారు అని చెప్పి అంటున్నారు. సో దానిపైన కానీ లేడీస్ వల్ల హామ్ లేదు కదా. ఓకే, లేడీస్ వల్ల హామ్ లేదు కదా. సరే ఓకే, మీరు చెప్పింది పాయింట్. లేడీస్ అది గొప్పోళ్ళనే చెప్పట్లేదు, లేడీస్ లో కూడా కొంచెం చెడ్డగా ఉన్న వాళ్ళు ఉన్నారు, బ్యాడ్ గా బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ లేడీస్ వల్ల హామ్ లేదు కదా. ఇప్పుడు ఏ రేపులు ఆడవాళ్ళు జరగట్లేదు, ఏ మర్డర్లు అంటే కొంతమంది వేరే కైండ్ ఆఫ్ లో చేస్తున్నా ఏది కూడా ఒక అబ్బాయికి గానీ ఇంకో సొసైటీకి గానీ ఆడవాళ్ళ వల్ల హామ్ లేదు కదా. వాళ్ళ వ్యక్తిగతంగా బట్టలు ఇప్పుకున్నారు, వాళ్ళ వ్యక్తిగతంగా వేరే మాటలు మాట్లాడారు, అది వదిలేస్తే దాని వల్ల సొసైటీకి హామ్ లేదు, ఏ ఫ్యామిలీకి హామ్ లేదు. బట్ నువ్వు ఒక అమ్మాయిని ఇలా చేసి చిన్నపిల్లల్ని ఇలా అబ్యూజ్ చేసి నీ వల్ల ఇంకొకడు ఏమీ కాదని చెప్పేసి చిన్నపిల్లల మీద రేప్ అటెంప్ట్ చేయగలిగారు అనుకుంటే నీ మాటలు నమ్మి. ఎందుకంటే అబ్బాయికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, దానిలో ఎవడో ఒకటి ఇన్స్పిరేషన్ తీసుకొని వీడు అన్నాళ్ళే అని చేశాడు అనుకో తాగేసి ఏంటి. సో ఫైనల్ గా పి హనుమంతు అనే పర్సన్ కి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ పర్సన్ ఏం చేయాలంటారు?
నేను అదే చెప్తున్నా, తనకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు, దీన్ని మంచికి కూడా ఉపయోగించవచ్చు. కాకపోతే నువ్వు ఏం చెప్ప చిన్నపిల్లలు అసలు ఏంటి అది చెప్పుకోవడానికి కూడా అసలుకి, నేను ఒక ఫాదర్ కి డాటర్, నాకే అసలుకి ఎలాగో అది అసలు ఎక్స్ప్రెస్ చేయలేని ఓట్స్ అవి. నేను అదే చెప్తున్నా, నీలో ఒక మానవత్వం ఉంటే ఖచ్చితంగా నువ్వు మారు, కానీ ఖచ్చితంగా తనకి శిక్ష పడాలి. పడితే తప్ప, ఇప్పుడు రేపొద్దున ఏమంటారు, అంత పెద్ద హైయర్ ఆఫీసర్ కొడుకు కాబట్టి శిక్ష పడలేదు అంటారు, కానీ తనకి ఖచ్చితంగా శిక్ష పడాలి. పడితేనే ఇంకొకటి భయపడతాడు. సో ఖచ్చితంగా తనకి శిక్ష పడాలి. నేను కూడా మ్యాక్స్ నా వరకు నేను ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతాను దీని గురించి అనేది, ఎంతవరకు నేను డిబేట్స్ కి రాగలుగుతాను, దేనికైనా కానీ రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా నేను యాజ్ అ గర్ల్ నేను సపోర్ట్ చేయకపోతే, అసలు నాకు రేపు చెల్లి ఉంది, అక్క ఉంది, దీని గురించి నేను మాట్లాడకపోతే నాకే నేను ఉండలేకపోయాను. సో దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కళ్ళు దయచేసి మనకెందుకులే అని టీవీల్లో చూసి ఫోన్లో చూసి దయచేసి ఉండిపోవద్దు ప్లీజ్. ఎవరో ఒకళ్ళు అందరూ ముందడిగేస్తేనే ఇలాంటి వాటికి మనం స్టాప్ పెట్టగలుగుతాం. అందరూ బయటికి రండి, మీకు తోచింది చెప్పండి. ఇలాంటి వాళ్ళు మనం అందరం గొంతెత్తితేనే వాడు శిక్ష పడే అవకాశం ఉంటుంది.